అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీన గతవ్యతః సర్వారంభ పరిత్యాగి సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి భగవానుని దివ్య శ్రీచరణములకు అనంతకోటి ప్రణామం సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ కూడా హృదయపూర్వకమైన సాయిరామ్. శరన్నవరాత్రుల శుభ సందర్భంగా మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఎవరు స్వామికి ప్రియులకి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో భక్తునికి ఉండవలసిన లక్షణాలని చెప్పారు. అందులో ఒకటి అనపేక్ష. దాని గురించి ఇవాల్టి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ముందుగా అనపేక్ష గురించి స్వామి ఏం చెప్పారో ఒకసారి విందాం. అనపేక్ష అనగా వ్యక్తి అపేక్షలు లేకుండా ఉండటం. ఈ విశాల ప్రపంచములో వ్యక్తి అపేక్షలు లేకుండా మానవుడు ఉండగలడా? ఇది అసాధ్యము. కొందరికి ఇష్టమైనవి, మరికొందరికి శ్రేష్టమైనవి ఉండవచ్చు. ఇంద్రియ సంబంధమైన ఆనందమును, ఇంద్రియ సంబంధమైన సుఖమును, భౌతిక ఆనందమును చేకూర్చున్నటువంటివి ఇష్టమైనవి. ఇంద్రియాతీతమై, అభౌతికమై, అశరీరమై ఆనందమును అందించేటువంటిది శ్రేష్టమైనది. మిగిలినటువంటి యొక్క అపేక్షలన్నీ కూడాను ఈ రెండు అపేక్షలు ఎందే అంతర్భూతమై ఉంటున్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్నో పాత్రలని పోషిస్తూ ఉంటాము. ఒక విద్యార్థిగా, టీచర్గా, ఒక ఎంప్లాయీగా, అంతేకాకుండా ఇంట్లో అమ్మగా, అక్కగా, చెల్లిగా, ఇలా ఎన్నో పాత్రలు మనం పోషిస్తున్నప్పుడు దానికి తగిన బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. వీటన్నింటికీ ముఖ్యమైనది ఏంటి అంటే కర్మలు చేయటం. వీటిలో భాగంగా ఎన్నో కర్మలను మనం చేస్తూ ఉంటాం. అదే స్వామి ఇందాకలా డిస్కోర్స్లో చెప్తున్నారు కదా ప్రత్యూష, మనం చేసే కర్మలన్నీ కూడా రెండుగా కేటగిరీ చేసుకోవచ్చు. అన్నీ కూడా అందులోకే వస్తాయని. ఇలా లౌకిక ప్రపంచంలోని సుఖాలను వెతుక్కుంటూ చేసే కర్మలన్నీ కూడా ప్రేయో మార్గం అయితే, భగవంతుడిని చేర్చేవి, భగవంతుడి వైపు నడిపించేవి శ్రేయో మార్గమైన కర్మలు అని. అలా శ్రేయో మార్గంలో మనం నడిపిస్తూ మనం చేసే కార్యక్రమాలు, భగవంతుని చేరువు చేసేవి అనుకుంటున్నవి భజనలు చేస్తున్నావు. ఎన్నో సేవలు, నారాయణ సేవ అని, బాల వికాస్ అని, వేదం నేర్చుకోవడం, ఇలాంటి వాళ్ళందరూ వేదం నేర్పించడం కూడా చేస్తున్నారు. మరి ఇవన్నీ చేస్తూ కర్మలు చేస్తూ మనం అక్కడ ఆగిపోవటం లేదు. ఆ తర్వాత కర్మల నుంచి మనం ఏదో ఒకదాన్ని ఆశిస్తున్నాం. కరెక్టే స్వప్నక్క. ఇందాక చెప్పినట్టుగా ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, టీచర్గా ఉంటే బెస్ట్ టీచర్ అవ్వాలి, బెస్ట్ ఎంప్లాయీ అవ్వాలి. ఇలా ఏది చూసినా కూడా నేను ముందుండాలి, నన్ను ఎవరైనా రికగ్నైజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటున్నాము. ఎప్పుడు కూడా మనకి రావాల్సిన దాని గురించి ఆశిస్తున్నామే కానీ మనం చెయ్యవలసింది ఆలోచించటం లేదు, దానికి తగిన ప్రయత్నము కూడా మనం చేయటం లేదు. మనం చేసే ఈ ఆధ్యాత్మిక పరమైన పనుల్లో కూడా మనం ఇంకా ఎడిషనల్గా, అంటే అదొక ఎడిషనల్ క్వాలిఫికేషన్గా నేను ఇంకా ఇంత చేస్తున్నాను, నేను ఇన్ని భజనలు చేస్తున్నాను, నేను ఇన్ని సేవలు చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువగా స్వామి ఇవ్వాలి, నన్ను ఇంకా ఎక్కువగా స్వామి చూసుకోవాలి, నా జీవితంలోని ఎక్కువ ఆశిస్తున్నాం. కాబట్టి ఇది చాలా మనం ఈ అపేక్షకు పోతున్నామేమో అనిపిస్తున్నది. ఇన్ని కర్మలు చేస్తూ మనం ఏదో ఒకటి ఆశించడమే అపేక్ష అని చెప్పారు స్వామి. అయితే ఇన్ని ఆశిస్తున్న మనకి స్వామి చెప్పిన అనపేక్షుడిగా ఎప్పుడు మారుతాము? అసలు అది ఎలా సాధించాలి మనము? అసలు అనపేక్ష వెళ్ళాలి అంటే అపేక్ష ఉండకూడదు అని చెప్తున్నారు. కానీ మనకు అందరికీ అపేక్ష ఎందుకు ఉంటున్నది అన్నది ఒకసారి ఆలోచిద్దాము.
ఎందుకు అంటే మనం చేసే ప్రతి పని కూడా నేను చేస్తున్నాను అనుకుంటాం. నేను ఏదైనా చేస్తున్నాను కాబట్టి దాని నుంచి నాకు ఏదైనా కావాలి. ప్రతి దాంట్లో నాకేంటి, నాకు ఇందులో ఏంటి వస్తుంది అని ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఉంది, కానీ బార్గెనింగ్లో ఉంది మనకి. నేను ఇది చేస్తున్నాను, నాకు అది వస్తుంది, నేను ఇంత చేస్తే ఇంత రావాలి అని. ఇలా ఒక్కొక్కసారి నేను చేస్తున్నాను అని అనుకుంటాం, ఇంకోసారి చేయలేకపోతున్నాం. అబ్బా ఇంత పని ఉంది నేను చేయలేకపోతున్నాము అనుకుంటాం. ఇలా చేయగలుగుతున్నా చేయలేకపోతున్నా దాన్ని ఎలా తీసుకోవాలని మన పాత భక్తుల్లో ఒకరైన డాక్టర్ భాస్కర్ రావు గారికి స్వామి ఎంతో చక్కగా వివరించారు. అది విందాం ఒకసారి. హాస్పిటల్లోనేమో పేషెంట్స్ వాళ్ళు బాగా, అందులో డాక్టర్స్ కొద్దిమంది అండి. అందులో నేను అన్ని డిపార్ట్మెంట్స్ రాయవెల్లులో పనిచేసి కొంచెం సర్జికల్ నాలెడ్జ్ కూడా తెలుసుకున్నాను. సర్జికల్ టెక్నిక్స్ కూడా అన్నీ చేసేవాడిని. ఈ ఈఎన్టీ ఆపరేషన్స్, జనరల్ అబ్డామినల్ ఆపరేషన్స్, ఇంకెవరైనా రప్పించి హెర్నియా, రొటీన్ అండ్ మెడికల్ రెండు, అండ్ ఆబ్స్ట్రిక్స్ అన్నీను ఆల్మోస్ట్ బాగా ఫుల్ ప్రాక్టీస్ ఉండేది. అయితే స్వామి మరి ఫంక్షన్స్కి మాత్రం వెళ్ళాలని ఉండేది. మరి ఇక్కడేమో ఎవరినో జూనియర్ డాక్టర్ని పెట్టేసేసి వెళ్ళాలి. ఆ జూనియర్ డాక్టర్ అంటే వాళ్ళకి ఫెయిత్ ఉండదు, మరి వాళ్ళేమో పేషెంట్స్కి ఏమో సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఒకసారి చెప్పాల్సి వస్తే ఒక్కొక్కసారి వాళ్ళతో చెప్పకుండా దొంగలేగా వచ్చేసేవాడిని ఇక్కడికి. పండగలు వస్తున్నాయంటే వాళ్ళు భయపడిపోయారండి పేషెంట్లు, డాక్టర్ గారు దొరకరు. అసలు కొంతమంది అయితే మీరు ఉంటారా ఊళ్ళోని అడిగి మరీ వచ్చి వెళ్ళేవారు. సరే ఇది చూసి 2-3 నెలలు పోయిన తర్వాత అండి స్వామి పాపం వచ్చినప్పుడల్లా ఏదో పిలిచేవారు. ఆయన కాళ్ళ మీద పడి పాదాల మీద పడి ఆల్మోస్ట్ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, స్వామి ఈ బాధ్యత నేను రెండూ చేయలేకుండా ఉన్నాను. అటేమో పేషెంట్స్తో పని, ప్రాణాలతో పని, ఇటా చూస్తే దైవ కార్యం. అందులో కొత్తగా ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేశారు. కొత్తగా ఈ భజన మండళ్ళు, సేవా సమితులు, మారుమూల గ్రామాలకి, టౌన్లకి అన్నిటికీ కూడా వెళ్ళి స్ట్రీమ్ లైన్ చేయాలి, స్టార్ట్ చేయాలి. అది లేకపోతే అది న్యాయం చేయలేము. అనేటప్పటికి దానికి పాపం స్వామి చాలా ఓపికగా, అలా కాదు, నువ్వు అసలు నువ్వే ఎందుకు చేస్తున్నావు అని అనుకుంటున్నావు. చూసారా, ఆ ఎగోయిజం నాలో ఉంది, అది అహంకారం, ఇది నేను చేస్తున్నాను. అది ముందు దాన్ని కట్ ఆఫ్ చేశారండి. 2-3 సార్లు లోపల చెప్పి, నువ్వు చేస్తున్నావు అనుకోబాక, యువర్ నాట్ దిస్ థింగ్ అంటే ఒక సందర్భంగా నాను, కాదు స్వామి, ఏ చిపురు పుల్లను పెట్టినా కానీ స్వామిని నడిపించేస్తారు కదా అన్న, ఆ చిపురు పుల్లగానే నువ్వు ఉండు, అంతేగాని నువ్వు రెండూ చేయాల్సిందే. చివరికి తెలుసుకున్నాను. అంటే చివరికి ఏమన్నారు, చేసేది నువ్వు కాదు, అది బాగా ఇంప్లిమెంట్ చేశారండి. అది ఐఎమ్ నాట్ ది, లోపల ఏదో శక్తి ఉంది, ఆ శక్తి నడిపిస్తూ ఉంది. ఆ శక్తి ఎవరు? స్వామి. ఇందులో స్వామి భాస్కర్ రావు గారిని అడిగారు, అన్నీ నువ్వే చేస్తున్నావు అనుకుంటున్నావా అని. అది స్వామి అడిగినప్పుడు నన్ను కూడా ప్రశ్నించినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే మా ఆఫీస్లో మా టీమ్ లీడ్ వచ్చి నన్ను, కొత్త జాయినీస్ వచ్చారు, వాళ్ళని ట్రైన్ చేయాలి అని చెప్పారు. దాన్ని నేను ఎలా తీసుకున్నాను అంటే, నేను చేసే టాస్క్స్ కాకుండా ఇది నాకు ఒక అడిషనల్ టాస్క్, నా దాంతో పాటు నేను వీళ్ళకి ట్రైన్ కూడా చేస్తున్నాను, అంటే ఒక ఎక్స్ట్రా పని చేస్తున్నాను. సో నాకు ఎక్స్ట్రా బెనిఫిట్ కావాలి అని నేను కోరుకున్నాను. అంటే నువ్వు చెప్తుంటే, అంటే నువ్వు ఆఫీస్లో పనిచేయడానికైనా, లేకపోతే ఒక మ్యూజిషియన్ తీసుకుంటే ఆ వాయిద్యం వాయించడానికైనా, సంగీతం పాడడానికైనా, ఆ లోపల నుంచి టాలెంట్ ఎక్కడి నుంచి వస్తున్నది అన్నది మనం ఎవరూ ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆఫీస్ వర్క్ ట్రైన్ చేయాలంటే ఆ నాలెడ్జ్ నీకు ఎలా వచ్చింది? లేకపోతే ఒక వేదన నేర్చుకున్నాము అంటే, నేను నేర్చుకునేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు స్వరితం అంటే పైకి వెళ్ళాలి, అనుదాత్తం అంటే కిందకి వెళ్ళాలి, ఎంత చెప్పినా నాకు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో తెలియలేదు. అలాంటిది మీరు అందరూ వేదం ఇంత చక్కగా చెప్తున్నారు అంటే స్వామి ఆ జ్ఞానం ఇచ్చారు. ఎవరిచ్చారు? అది మన టాలెంట్ అంటే దానికి కూడా ఎంతో చక్కగా స్వామి తన దివ్యోపన్యాసంలో ఇలా చెప్తున్నారు. నా యందు ఉండి నాతో నడిపించి, నాతో పరికించి, నాతో చూపించి, నాతో వినిపించేటువంటి యొక్క దివ్యశక్తి తానే. కనుక తానే ఈ విధమైనటువంటి కర్మలన్నీ కూడాను ఆచరింపచేస్తూ ఆనందాన్ని ఇస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కనుక ప్రతి మానవుని యందు ఉండినటువంటి అంతరాత్మగా ఉండి తానే సర్వమును నడిపిస్తున్నాడు. కనుక అతనికే ఈ సర్వమును అర్పితమై భావించడంలో ఇది అలపేక్షకు సరి అయిన అర్థం. స్వామి చెప్పిన మాటలు వింటుంటే
చక్కగా చిన్నపిల్లలకు చెప్పినట్టు ఎంతో వివరంగా మనకు చెప్పారు. ఏంటంటే మీలో ఉండి వినేది నేనే, చూసేది నేనే, చెప్పేది నేనే, చేయించేది నేనే. మన అంతరంగంలో ఉండి మనం నడిపిస్తున్నది స్వామి తప్ప. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ పనిచేయాలంటే లోపల కరెంటు ప్రవహిస్తే అది ఎలా పనిచేస్తుందో అలా స్వామి మనలో ఉండి మనం నడిపిస్తున్నారు అని ఎంతో చక్కగా చెప్తున్నారు. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇవన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నాం. అంతేకాకుండా మనం వాటిని డివైడ్ చేసుకుంటూ ఉంటాం కదా ప్రత్యూష. మనం ఇంట్లో పని చేస్తే ఎంతో కష్టంగాను, లేకపోతే నువ్వు ఇందాక చెప్పినట్టు ఆఫీస్ పనిలో నేనే ఇంత పని చేశాను, నేనే ఇంతమందిని ట్రైన్ చేశాను నువ్వు అనుకున్నావు. అదే నేను ఇంట్లో పని చేసి కష్టం అనుకున్నది ప్రశాంత్ నిలయానికి సేవకు వచ్చాను అనుకో, అదే మన కిచెన్లోని అంట్లు తోమడమో లేకపోతే కూరగాయలు కొయ్యడమో ఇస్తే అబ్బా సెంటినరీలోని నాకు ఇంతటి సేవా భాగ్యం దొరికిందని జీవితకాలం మనం గుర్తుంచుకొని స్వామి నాకు ఇంత భాగ్యం కల్పించారనుకుంటాం. అంటే మనం ప్రతి కర్మని స్వామి కర్మగా చేసుకున్నప్పుడు మనకి ఈ ఆలోచన మారుతుందనిపిస్తుంది. అవును స్వప్నక్క, ప్రతి కార్యము కూడా మనం దైవ కార్యం అని అనుకున్నప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా మనకి ఉండదు. కాకపోతే ఇలా లౌకిక విషయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు కూడా ఆ భావన ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి నాకు ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు ఆ జాబ్ కావాలి అని ఎంతో ఆసక్తితో ఉన్నాను నేను. అలాంటి సమయంలో నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో అనేది స్వామికే తెలుసు. దానికన్నా ఎక్కువగా నేను ఏమనుకున్నాను అంటే, నేను ఇంత సాధన చేస్తున్నాను, గాయత్రి మంత్రం చేస్తాను, రుద్రపారాయణం చేస్తాను, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను, కాబట్టి స్వామి మీరు నాకు ఈ ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి అని అనుకున్నాను. అది రాకపోయేసరికి ఎంతో డిసప్పాయింట్ అయ్యాను నేను. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, అది జరగలేదు, డిసప్పాయింట్ అయ్యాను. మన మంచి కోసం స్వామి చేశారన్న ఆలోచన తర్వాత రావచ్చు, కానీ ముందు వెంటనే డిసప్పాయింట్మెంట్ స్వామి ఇవ్వలేదు అనిపిస్తుంది కదా. ఇలాంటిదే అప్పటి రాష్ట్ర సేవా అధ్యక్షులైనటువంటి వసుమతి గారి జీవితంలో జరిగింది. ఆవిడ 40-50 ఏళ్లకు పైగా సేవాదళ కోఆర్డినేటర్గా సేవలు అందించి మనందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. వారు స్వామి దగ్గరికి రావడం కూడా ప్రత్యూష వాళ్ళ అమ్మాయి అనారోగ్యం కారణంగా వస్తారు. ఎలాగైనా అమ్మాయి ఆ కష్టంలోంచి బయటపడాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఇది చేస్తే స్వామి కరుణిస్తారా, ఆ సేవ చేస్తే మన స్వామి చూస్తారన్న థాట్లో ఉంటాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సేవలు చేయడం వల్ల నాకు ఏదైనా లబ్ధి పొందుతాము అని. అలా 70లో ఒకసారి దసరా సందర్భంలో ఆవిడ బయట ఊడుస్తున్నారట. అప్పుడు స్వామి డిస్కోర్స్ చెప్తూ ఉంటే కొన్ని సెంటెన్స్లు ఆవిడ చెవిలో పడ్డాయి. స్వామి ఏమన్నారంటే, మీరు చేసుకున్న కర్మలన్నీ తీసుకొని వచ్చి వాటిని అనుభవిస్తున్నారు, జబ్బులన్నీ నయం చేయడానికి లేకపోతే మీ కర్మలన్నీ తీర్చడానికి నేను మీకు ఏమైనా బాండ్ రాసి ఇచ్చానా అని అడిగారట. అప్పుడు ఆవిడ కనిపించింది, నిజమే కదా, మనం దేనికోసం వస్తున్నాము, ఏది ఆశించి మనం ఈ సేవలన్నీ చేస్తున్నాము అని చెప్పి ఆ రోజు నుంచి ఆవిడ ఆఖరి శ్వాస వరకు స్వామిని తన గురించి కానీ తన పిల్లల గురించి కానీ తన సొంత విషయమే ఒక్క మాట కూడా అడగలేదు, మాట్లాడలేదు స్వామితోటి. అంటే సేవ దొరకడమే మనకు భాగ్యము, అంతే తప్పించి ఈ సేవ చేస్తే నాకు ఇంకే భాగ్యాలు దొరుకుతాయని ఆశించకూడదు అని స్వామి ఎంతో చక్కగా చెప్పారు. ఇలాగే మనం చిన్న సాయం పక్క వాళ్ళకి చేసినా లేకపోతే ఏదో సేవ అని చేస్తున్నా మనం దాని నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయితే ఏమవుతుంది, మనం అనుకున్నట్టు జరగకపోతే ఏమవుతుంది అన్నది ఒక విద్యార్థి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూద్దాం. సాయిరామ్, ఒకానొక సమయంలోని మా స్నేహితుడు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగుండేది కాదు, క్యాన్సర్ ఉండేది. అయితే అబ్బాయి వాళ్ళ అమ్మని బెంగళూరు తీసుకెళ్ళాడు ట్రీట్మెంట్కి. నేను ఇక్కడ పుట్టపర్తిలో ఉన్నాను. అప్పుడు నేను అక్కడి నుంచి ఫోన్ చేసి, నువ్వు రాగలవా, మా అమ్మకి కొంచెం హెల్ప్ కావాలి అన్నాడు. అంటే నేను అప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పుడే నాలుక మీద క్యాన్సర్ ట్రీట్మెంట్ చేశారు. కొంచెం ఆమెకి సేవ చేయడం, మందులు తీసుకురావడం, సాయంగా పడుకోవడం, అలాంటివి ఎన్నో విధాలుగా చిన్న చిన్న సేవలు చేసాం. ఒక వారం రోజులు లాగిన తర్వాత వాళ్ళమ్మ బాగా కోలుకున్నది, బాగా అంటే నడవడం కూడా మొదలెట్టింది. అప్పుడు స్టేషన్కి నేను మళ్ళీ బెంగళూరు నుంచి పుట్టపర్తి తిరిగి వద్దాం అనుకున్నప్పుడు వాళ్ళమ్మ స్టేషన్కి వచ్చి కళ్ళు నీళ్ళు పెట్టుకుని, నువ్వు నా పెద్ద కొడుకు లాంటి వాడివి, నీ ఫ్రెండ్ నా చిన్న కొడుకు లాంటి వాడు, అంతలాగా సేవ చేసేవని ఎంతో పొంగిపోయింది. ఆనందంతో నన్ను అక్కడి నుంచి పంపించింది. అది చూసేసరికి నాకు చాలా తృప్తి అనిపించింది. కానీ తృప్తిగానే ఉండాలి. అప్పుడేంటైందంటే, నేను అప్పటి నుంచి ఆ జర్నీ అంతా, అంటే పుట్టపర్తికి వచ్చే జర్నీ అంతా ఎంత బాగా సేవ చేశాను, ఆంటీ ఎంతలాగా నన్ను సంతోషించింది, నన్ను చూసి ఎంత ఆనందం పడ్డది, స్వామి నన్ను చూసి బాగా ఆనందం పడతారేమో అని ఆ ఆలోచన అలా వస్తుండేవి. అది డేంజరు.
అయితే ఏంటంటే నేను ఇక్కడికి వచ్చాను, అది జస్ట్ బర్త్డేకి ముందు టైము. ఆ టైంలోని వచ్చి స్వామి దర్శనంకి వచ్చారు. ఐ థింక్ 16, 17 చాలా రష్ ఉంటుంది, జస్ట్ 3-4 డేస్ ముందు. అయితే నేను ఎక్కడో మధ్యన ఎక్కడో కూర్చున్నాను. అంటే స్వామి అలాగా వచ్చి సడన్లీ ఒక దగ్గర ఆగి, అంటే అప్పుడు ఏంటంటే స్వామి ఇలాగా చెయ్యి ఇలా చేస్తే ఆ జాగాలో కొంచెం లైన్ క్రియేట్ అయినట్టు అవుతుంది. అదేమైందంటే ఎగ్జాక్ట్లీ నా ముందుకు వచ్చి ఆ లైన్ వచ్చినట్టు ఉంది. నాకు అనిపించింది స్వామి ఆ సేవ చేశాను కదా, దానికి ఫలితంగా నాకు బాగా నన్ను బ్లెస్ చేస్తారు, అనుగ్రహిస్తారు, నాకు పాద నమస్కారం ఇస్తారు, నాతో మాట్లాడతారేమో అని బాగా నాలో ఒక ఏంటంటే థాట్స్, నాలో వాంఛనలు పెరిగిపోయాయి. అయితే స్వామి నేరుగా నడుచుకుంటూ వచ్చారు, అందరి వైపు చూశారు, మాట్లాడారు, నా లైన్ వైపే చూసి అందరినీ బ్లెస్ చేశారు. నాకన్నా 2 అబ్బాయిలు ముందు 180 డిగ్రీ టర్న్ చేసి అటు వెళ్ళిపోయారు. మళ్ళీ 2 అబ్బాయిలు అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇలా వెళ్ళిపోయారు. అది చూసేసరికి నాకు చాలా బాధేసింది. ఇంత కష్టపడి ఇంత సేవ చేశాను, ఇంతలాగా వాళ్ళందరూ మెచ్చుకున్నారు. అలాంటి స్వామి అంటే మనం సేవ చేసేది స్వామిని ఆనందపరచడానికి, ఆయన ఇంటి ఎలా వచ్చి అలా తిరిగి వెళ్ళిపోయారు, ఇదేమైనా బాగుందా అని చాలా బాధపడ్డాను నేను. అంటే ఆ రోజు ఆ దర్శనం అంతా నేను బాధపడుతుండేవాడిని. స్వామి వైపు చూడలేదు, స్వామి అక్కడ ఉన్న ప్రోగ్రాం విషయం ఏమీ నాకు ధ్యాస లేదు. దగ్గర 2-3 గంటలు అయిన తర్వాత నాకు ఇప్పుడు అనిపించింది, సేవ చేసేది ఎందుకు, అహం లేదు అని సేవ చేయాలి, కానీ ఆ భావం లేకుండా నేను చేయలేదు. అక్కడ సేవ చేశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామిని వైపు చూస్తారు, నన్ను బ్లెస్ చేస్తారు, నాకు పాద నమస్కారం ఇస్తారు, నాతో మాట్లాడతారు. ఇలాంటి అన్ని తలంపుల వల్ల నేను చేసిన సేవ ఫలితం కూడా పోయింది. నేను చేశాను అనే భావం వచ్చింది. అందుకు ఆ రోజు నాకేం అర్థమైందంటే, మనం చేసే సేవ ఎప్పుడూ మనం కాదు స్వామి చేస్తున్నారు అని ఆ భావంతో చేయాలి. ఇందులో చూస్తే మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము, నేను చేశాను కాబట్టి నాకు ఇది జరగాలి అనే ఎక్స్పెక్టేషన్, అదే అపేక్ష. అది జరగకపోయేసరికి ఏమైంది, ఇక్కడ డిసప్పాయింట్మెంట్ కలిగింది, డిస్సాటిస్ఫాక్షన్ కలిగింది. దీనివల్ల మనం డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం ఒక్కటి ఏం అర్థం చేసుకోవట్లేదు అంటే, నేను కాకపోతే ఈ ప్రపంచంలో ఆ పని చేయటానికి ఎంతోమంది ఉన్నారు, నాకన్నా ఇంకా బాగా చేయొచ్చేమో, కానీ ఈ అవకాశం నాకెందుకు వచ్చింది అంటే భగవంతుడికి మన పైన ఉన్న అనుగ్రహము అని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేదు అంటే ఎంతసేపు కూడా మనకి లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడతామే తప్ప ఉన్నదాన్ని ఎప్పుడూ ఆనందించలేము. ఇంకో విషయం చూస్తే ప్రత్యూష, మనందరం చేసేది ఏంటి, మనం చేసిన సేవకి తిరిగి మనం ఏదైనా ఆశిస్తున్నాం. కానీ ఒక్కసారి అనంతపురంకి వాటర్ ఇచ్చినప్పుడు, ఆ వాటర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అనంతపురం జిల్లా నుంచి అందరూ వచ్చారు. ఇలాంటి రాళ్లసీమని అంత చక్కగా వాటర్ ఇచ్చి మా అందరికీ స్వామికి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు, దర్శనం లేనిలో స్వామి వస్తూ వాళ్ళు లేచి స్వామికి థ్యాంక్స్ చెప్పేలోపే స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలాంటి సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పారట. అంటే సేవా భాగ్యాన్ని ఇచ్చి మనలో ఉండి చేయించే భగవంతుడే అంత కృతజ్ఞతా భావంతో ఉంటుంటే ఎన్ని పొందిన మనం ఎలాంటి ఆలోచనతో ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ కూడా నేను చేస్తున్నాను, ఇది చేస్తే నాకేంటి వస్తుంది, ఇలా మనం ఈ చక్రంలో వెళ్ళిపోతూ ఉంటే దీని చేత బంధించబడతాం తప్ప మనం విముక్తి పొందలేం. అవును. అంటే ఈ మొన్ననే ఎక్కడో చదివాను, అది కర్మ అనేటువంటి గ్లూ లాంటిట. అది మంచి కర్మైనా చెడ్డ కర్మైనా మనకు అంటుకుంటుంది, దాని నుంచి బంధం విడిపించుకోవడం చాలా కష్టం అని. మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తోంది. ఒక గొప్ప శిల్పి ఉండేవారట. ఆయన ఎంత బాగా చెక్తారు అంటే నిజమైన మనిషికి శిల్పానికి ఎటువంటి తేడా ఉండదు. అయితే ఒకరోజు ఆయనని యమభటులు తీసుకుని వెళ్ళడానికి వస్తారు. ఆ రోజు ఆయన ఏం చేస్తారంటే ఎంతో తెలివిగా ఆయనకున్న ఆర్ట్ తోటి ఆయనలాగే కనిపించేలాగా 2 శిల్పాలను చెక్కుతారు. వాటిని పడుకోబెట్టి ఆయన కూడా వాటి పక్కన పడుకుంటారు. అప్పుడు యమభటులు వచ్చి ఎంతో కన్ఫ్యూజ్ అవుతారు, ఇందులో నిజమైన మనిషి ఏది, శిల్పి ఏది అని. అయితే కానీ యముడు చెప్తారు, ఖచ్చితంగా ఆయన టైం అయిపోయింది, ఆయనను మీరు తీసుకురావాలి, ఏదో ఒకటి చెయ్యండి అని. అయితే అందులో ఒక యమభటుడు ఎంతో తెలివిగా ఆలోచించి ఇందులో ఒక శిల్పం దగ్గరికి వెళ్ళి, ఇందులో ఏదో చిన్న లోపం ఉందే, ఇక్కడ ముక్కు దగ్గర సరిగ్గా లేదు అని అన్నారట. వెంటనే ఆ శిల్పి పైకి లేచి, నేను చెక్కిన దాంట్లో లోపం
చూపిస్తున్నారా అని ఎంతో ఆగ్రహంతో లేచారట. అలా లేచిన వెంటనే ఆ భటులకి నిజమైన శిల్పి ఎవరో తెలిసిపోయింది. ఆయనను తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ నేను చేస్తున్నాను అనే భావన వల్ల ఆయనకి ఆ బంధనలో చిక్కుకుపోయి ఆయనకి నష్టం జరిగింది. ఇలాగే మనం కూడా ప్రతి దానిని నేను చేస్తున్నాను అని భావించి బంధింపబడుతున్నాము. నిజంగా ఈ అంటుకుపోయి బంధించబడుతున్నాము అంటే మనం డే టు డే లైఫ్లో చూస్తున్నదే పనసపండు ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తున్నది. ఒక పనసపండు నొలవాలంటే దాని జిగురంతా చేతికి అంటుకుంటుంది. అది అంటుకోకుండా అంటే నూనె రాసుకుంటే చక్కగా ఒలవచ్చు, మన చేతికి కూడా ఏమి అంటదు. ఆ యుక్తితోటి మనం కూడా కర్మలు చేస్తే మనం కూడా ఈ కర్మల్లో బంధించబడకుండా ఉంటాం అనిపిస్తుంది. ఈ అనపేక్ష అనే నూనెని రాసుకొని ప్రతి కర్మని చేసినప్పుడు మనం దాంతో బంధించబడకుండా ఉంటాం. ఇవన్నీ వింటూ ఉంటే అసలు భగవంతుడు మనకి ఈ లక్షణాలని అలవర్చుకోండి అని ఎందుకు చెప్పారు అనేది నిజంగా అర్థమవుతుంది. భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. మనము ఇందులో బంధింపబడకూడదు, విముక్తి చెందాలి. కాబట్టి ఈ లక్షణాలని అలవాటు చేసుకోండి, ఇది మనకి మంచిది అని చెప్పారు భగవంతుడు. ఇంకొక సందర్భంలో ఒకసారి విద్యార్థులు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామితో అన్నట్ట, స్వామి మాకు ఇంతటి భాగ్యాన్ని కల్పిస్తున్నారు, స్వామితో ఎంతో సన్నిహితంగా ఉంటూ ఎప్పుడూ మాట్లాడే భాగ్యాన్ని కల్పిస్తున్నారు, కానీ ఇక్కడ 30-40 ఏళ్ల బట్టిగా స్వామి సేవలో ఉంటూ ప్రశాంత నిలయంలో ఉన్నవారు వారికి ఈ భాగ్యం దక్కలేదు, మీ సాన్నిహిత్యాన్ని పొందే భాగ్యం వాళ్ళకి దక్కలేదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి స్వామి అని వాళ్ళు అడిగారు. అప్పుడు స్వామి ఎంతో చక్కగా మనందరం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన శిరాక్షరాలతో రాసుకోవాల్సింది ఒకటి చెప్పారు. ఎవరైతే వారు చేస్తున్న పనిలోని ఆనందాన్ని పొందుతారో వాళ్ళు దేన్ని ఆశించరు, వాళ్ళకేమీ అక్కర్లేదు అని చెప్పారు. అంటే ఆలోచిస్తే ఒక చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా, ఒక ఆలోచనైనా ఒక మాటైనా, ఎవరితోనైనా మనం చెప్పేదైనా చేసేదైనా మనం దేన్ని ఆశించకపోతే ఆనందాన్ని పొందుతూ ఉంటే ఇంకా అందులోంచి కావాల్సింది ఇంకేముంది. అవునక్క, ప్రతి కర్మ కూడా మనము అర్పణ భావనతో చేసినప్పుడు మనకి కర్తృత్వం ఉండదు. ఏ ఫలితం వచ్చినా కూడా అది దైవ అనుగ్రహము, దైవ సంకల్పము అని ప్రసాదంగా స్వీకరించాలి. అలాంటప్పుడు భోక్తృత్వ భావం ఉండదు. ఇలా ఈ భావనలు కలిగి ఉండకుండా మనం కర్మలను ఎలా చేయాలి అని స్వయంగా స్వామే చెప్పారు. అది ఒక విద్యార్థి అనుభవంలో ఒకసారి విందాం. ఒకసారి రాజమాత గారిని పిలిచారు స్వామి ఇంటర్వ్యూకి, నన్ను పిలిచారు. రాజమాతతో పాటు ఇంకెవరో వచ్చారు, వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చారు. అందులో ఒక అతను స్వామిని అడిగారు, అతను డాక్టరు లేదా సమ్ ప్రొఫెషనల్. సార్ స్వామి మాకు రోజంతా బిజీగా ఉంటుంది, మేము ఏం పనులు చేస్తుంటాము, కొన్నిసార్లు మంచి పనులు చేస్తాం, కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఏదైనా చెడు చేస్తుంటాము. సో హౌ డు వి డీల్ విత్ దిస్ అని అడిగారు. మనకు ఎట్లా తెలుస్తుంది మనం ప్రతి నిమిషము ప్రతి సెకండు ధర్మ మార్గంలోనే ఉన్నాము అన్నది ఎట్లా తెలుస్తుంది? స్వామి ఏమన్నారంటే, నువ్వు ఏమన్నా చెయ్యి, రోజు మొత్తం ఏ పనైనా చెయ్యి, నిద్ర లేస్తూనే పడుకునే ముందు సర్వకర్మణం సాయీశ్వరార్పణం అనుకో. నేను చేసే ప్రతి పని, ఆల్ మై థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్ ఆర్ డెడికేటెడ్ టు యూ అని చెప్పు. నీకు ఏ ఫలము రాదు. నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఆ ఫలం నీకు రాదు, స్వామికి వస్తుంది. మంచి చేసినా మంచి ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ నువ్వు పుట్టాలి. నీకు మంచి చెడుల నుంచి విముక్తి కావాలంటే నువ్వు చేసినది స్వామికి అర్పించేసి, ఇంకా నీకు మంచి చెడులతో సంబంధం ఉండదు అని చెప్పారు. ఇదంతా విన్నాక నాకేమనిపిస్తుంది అంటే, మనం స్టార్టింగ్లో ఎంతో పెద్ద ప్రాబ్లంతో స్టార్ట్ చేశాం, అసలు అనపేక్షుడిగా ఎలా ఉండాలి అని. దీనంతటికీ కూడా సమాధానం సర్వం శ్రీ సాయీశ్వరార్పణమస్తు అని అనుకుంటే ఎటువంటి అపేక్ష మనకి ఉండదు, నిరంతరము ఆనందంగా ఉంటాం. నిజమే ప్రత్యూష. కాబట్టి ఇలాంటి భాగ్యం ఇచ్చి ఇంతటి చక్కటి డిస్కషన్ మంచిగా చేయించినందుకు ఈ డిస్కషన్ని కూడా మనం స్వామికి అర్పిద్దాం. సర్వం సాయీశ్వరార్పణమస్తు. మరి ప్రేక్షక శ్రోతలందరూ కూడా ఇలా మీ జీవితంలో కూడా సర్వం భగవంతుడికి అర్పిస్తూ చేసిన ఏ కార్యమైనా మీకు పరిపూర్ణమైన ఆనందాన్ని కలిగించుంటే దాన్ని మాతో పంచుకోమని కోరుకుంటున్నాం. కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోమని కోరుకుంటున్నాం. ఇలాగే రేపటి రోజు మరొక భక్తుని లక్షణంతో కలుసుకొని దాన్ని మనం ఎలా సాధించాలో తెలుసుకుందాం. సాయిరామ్. ఈ అనపేక్ష ఎట్లా లభిస్తుంది? సర్వధర్మములు సర్వకర్మములు భగవత్ప్రీత్యార్థం చేసినప్పుడు ఇవి కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి. అన్నీ కూడా అపేక్ష రహితమైనటువంటివి అవుతాయి. కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు,
సర్వాపేక్షను కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి. సర్వ కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించాలి. అప్పుడే అనపేక్ష అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది. కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టివానిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.